సభకు ఉద్యమాభినందనలు. అధ్యక్షత వహిస్తున్నటువంటి లక్ష్మణన్న గారికి, వేదిక మీద పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, పెద్దలు హనుమంతన్న గారికి, పొన్నమన్న గారికి, అన్న దామోదరన్న గారికి, తదితర పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మిత్రులారా, అందశ్రీ అన్నతో పాటు చాలామంది కవులు కళాకారులు ఉన్న అందశ్రీ అన్నతోటి నాకున్న బంధం మాయముంత బంధం. ఎందుకంటే వరంగల్ జిల్లాలోని భైరాన్పల్లి పక్కన మద్దూరు మండల్ లద్దునూరు గ్రామం మా అమ్మమ్మల్లూరు. ఆ సరిహద్దుల్లో ఉన్నదే రేవర్తి. అందుకే ఆయన ఎప్పుడు కూడా అంటుండేవారు, మాయముంత బంధం మా అక్కది నాది అని. అటువంటి బంధం ఈ గత 20 సంవత్సరాలుగా కొనసాగినటువంటి బంధంలో అనేక వేదికలు పంచుకున్నటువంటి మేము తెలంగాణలోని ఇవాళ తెలంగాణ మాగాణం అంతా కూడా ఎట్లా ఉంది అనేటువంటిది మనందరికీ సుపరిచితమే. నిప్పులవాగు చీకటి పల్లెల్లో వెలుగులు నింపడమే కాకుండా తెలంగాణ మాగాణమంతా కూడా ప్రసరించాలని, ఆ రకంగా మొలకలెత్తాలని, తెలంగాణ నాలుకల మీదనే కాకుండా పాఠ్యపుస్తకాల్లోకి కూడా చేరినటువంటి అందశ్రీ అన్న తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, తెలంగాణ గీతం ఉన్నంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు. అందశ్రీ అన్న మాయమైపోయిండు అనేటువంటిది కాదు. ఈ సమాజంలో మానవ విలువలు పతనమవుతున్నటువంటి సందర్భంలో ఆ విలువలను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దానికోసం మన ముందుకు ఆ పాట తీసుకొచ్చినా అందశ్రీ అన్న మాయమైపోలేదు. అందుకోసం అందశ్రీ అన్న మన మధ్యనే ఉన్నాడని మరొక్కసారి తెలియజేస్తూ, సమయం కూడా లేదు అని చెప్పినందువల్ల నేను మిత్ర రాసినటువంటి పాట ఒకసారి మీ ముందు పాడి వినిపిస్తాను. నిర్మల, సునీత, నిర్మల, అరుంధతి రండి. అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. అందశ్రీకి జోహారులంటూ తెలంగాణ తల్లికి జయ జయలంటూ అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. గలగల గజ్జల బండి పోతున్నది జయ జయ అక్షర జయ గీతి అయినాది. మాయమైపోలేని మనిషేగ చిరునామా అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. సంక్షోభ సమరాల వేళ సరిగమలు శాంతినిచ్చేలా. సంక్షోభ సమరాల వేళ సరిగమలు శాంతినిచ్చేలా. సిరులున్న తెలంగాణ నేల సాహిత్య జగతి నేలేలా. నిప్పుల వాగొకటి నీ హృదయ జ్వాల, నిప్పుల వాగొకటి నీ హృదయ జ్వాల. బొమ్మనే అమ్మగా మలిచిన వేళ, బొమ్మనే అమ్మగా మలిచిన వేళ. జయ జయ గీతాల వీడ్కోలు నీకు జోహారులంటూ పాడేము కవి కొరకు. అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. పశువులను గాసిన వేళ ప్రకృతే పరవశించేలా. పశువులను గాసిన వేళ ప్రకృతే పరవశించేలా. నాగలి దున్నేటి రైతులా
పాడేము నీకు అరుణోదయాన వీడ్కోలు నీకు అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా ఎప్పటికి ఇంక నీ ఊటలా పులినే తరిమేసే జింకలా ఎప్పటికి ఇంక నీ ఊటలా పులినే తరిమేసే జింకలా లందలో పొడిసిన రవిలా అడవిలో కాసిన ఎన్నెలా తెలంగాణ చరితలో తేజస్సువైనావు జనమాగాణాల్లో మొలకెత్తి పెరిగేవు అందశ్రీ నీ వెంట జనకవుల కలసేనా తెలంగాణమంతా జాగృతమయ్యేలా పాడేము జయ జయ హేలా మేము 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 పాడేము జయ జయ హేలా నాకు తెలిసి చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఎవరి పాడెమొయ్య కూడా మొయ్యలేదు. కానీ అందశ్రీ అన్న పాడె మొయ్యడమే కాకుండా కుటుంబ సభ్యులలో ఒకరిగా ఉంటూ అక్కడ ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిజంగా అందశ్రీ అన్నకు జనం యొక్క హారతితో పాటు ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు మొత్తంగా ఉన్నటువంటి ఇక్కడ మంత్రివర్గం అంతా కూడా వాళ్ళ వెంట నడిచినందుకు వారికి మరొక్కసారి నేను ఉద్యమాభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. నమస్తే. దయచేసి పెద్దలు ముఖ్యంగా అన్నగారికి బెంగళూరు పోవాల్సింది ముఖ్యమంత్రి గారికి దయచేసి మా అనిల్ అన్నకు మా సూర్యమన్నకు మా మల్లురావు అన్నకు మన్నించాలని కోరుకుంటూ ఇప్పుడు